నమస్తే అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. అందరూ బాగున్నారు అనే అనుకుంటున్నానండి నేను. అందరూ బాగుండాలి కూడా. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి కదా. ఏపీలో, తెలంగాణలో అలాగే మాకు కూడా హైదరాబాద్లో కూడా చాలా బాగా భారీ వర్షాలు కురుస్తున్నాయండి. నేను పైకి వెళ్ళి మన లిటిల్ గార్డెన్లోకి వెళ్ళి ఇప్పుడే వచ్చి స్నానం చేసి ఇదిగో ఇలా మీతో అయితే మాట్లాడుతున్నాను. ఈ వీడియో నేను నిన్న తీశాను అనమాట. అంటే సెప్టెంబర్ 1వ తేదీని తీశాను. ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నానండి. నిన్న మనకు వర్షం చూసారు కదా ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో, అలా అంతకన్నా పెద్దగా పడ్డదనమాట. అప్పుడు తర్వాత ఈ వీడియో తీసిన తర్వాత నేను చాలా పెద్దగా పడ్డది. ఇప్పుడు మనం పైకెళ్ళి మాట్లాడుకుంటూ వీడియో మొత్తం చూసేయండి, చాలా బాగుంటుంది. పైకెళ్ళి మాట్లాడుకుంటూ గోంగూర కోసుకొచ్చుకొని గోంగూర పచ్చడి చేసుకొని చక్కగా ఉల్లిపాయలు వేసుకొని అలాగే పప్పుచారు వండుకుందాం, సాంబారు. అంటే కూరగాయలు ఇంట్లో ఏం లేవు అనమాట. ఈ వర్షానికి బయటికి వెళ్ళలేక చక్కగా మన లిటిల్ గార్డెన్లో గోంగూర తీసుకొచ్చి అయితే అలా చేద్దాం అనుకుంటున్నాను. వేడివేడన్నంలో బాగుంటుంది కదా ఆ గోంగూర పచ్చడి, అందుకనమాట. పప్పుచారుతో అది కూడా ఉంటే బాగుంటుంది. వడియాలు వేయించుకొని తినేయచ్చు. ఉప్పు మిరపకాయలు అవన్నీ చూడండి. వర్షం అయితే ఎలా పడుతుంది. ఇది మా బాల్కనీలోంచి అనమాట, బయటికి ఇలా ఉంది. నేను ఇంకా రాగానే స్నానం చేసి జడ కూడా వేసుకోలేదు. ఇంకా అలా వీడియో అయితే తీసేస్తున్నాను అనమాట గబగబా. ఇంకా ఇలా జరిగింది నిన్న వీడియో అనమాట ఇది. ఇదనమాట అండి సంగతి. ఇంకా బుజ్జి వ్లాగ్స్లోకి వెళ్ళి వీడియోలన్నీ కూడా చూడండి. మనది ఫస్ట్ ఛానల్ కదా, ఇది సెకండ్ ఛానల్ అనమాట. ఇది నా సొంత పేరు జయలక్ష్మి. బుజ్జి అనేది నా నిక్ నేమ్ అనమాట. వచ్చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదంతా మన బాల్కనీ అనమాట, బయట. ఇవన్నీ ముగ్గులు నేనే వేసుకున్నానండి. ఈ మొక్కలన్నీ నేనే నాటుకున్నాను చక్కగా. అంతా రెడీ చేసుకున్నాను. మన బుజ్జి వ్లాగ్స్లో వెళ్తే మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు అక్కడ మనకి. ఇవన్నీ నేనే నాటుకొని చక్కగా పెంచుకున్నాను అనమాట. మొక్కలన్నీ ముగ్గులు వేసుకొని ప్రశాంతంగా వచ్చి పోయిన నవంబర్లో వచ్చాం అనమాట ఇంట్లోకి మనం. అలా వచ్చిన తర్వాత ఇవన్నీ రెడీ చేసుకున్నాను నేను ఇక్కడ. సామాన్ అంతా సర్దుకున్న తర్వాత అవన్నీ కావాలంటే మీకు వీడియోలు చక్కగా బుజ్జి వ్లాగ్స్లోకి వెళ్తే విషయాలన్నీ తెలుస్తాయి. చక్కగా మన ఇల్లు కూడా హోమ్ టూర్లా తీశారనమాట. కొంచెం ఇల్లు మాట్లాడటానికి వచ్చినప్పుడు తర్వాత అలా సర్దుకున్న తర్వాత మళ్ళీ హోమ్ టూర్ లాగా ఇవన్నీ చేసాను. ఇదిగోండి ఇదంతా మనం మొక్కలు వేసుకున్నదే, ముగ్గులు వేసుకున్నది అనమాట. చాలా బాగుంటుంది. వీడియోలన్నీ అక్కడ కూడా చూడండి వెళ్ళి. ఇప్పుడైతే మనం ఇదిగోండి ఇది మన లిటిల్ గార్డెన్లో పువ్వేనమాట. అవన్నీ చూసేద్దాం. మరి ఎక్కడ మిస్ కాకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి. వచ్చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం. డోంట్ మిస్ ఇట్. ఇదిగోండి తెలంగాణలో అయితే ఇలా వస్తున్నాయి అనమాట వర్షాలు. ఏపీలో కూడా చాలా పెద్ద వర్షాలని మనం వార్తల్లో అవన్నీ చూస్తున్నాను నేను. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. వర్షాలకి దోమలు కుట్టి ఇది డెంగ్యూ జ్వరాలన్నీ ఇలా చికెన్ గున్యా అవన్నీ వస్తున్నాయి కదా. చాలా మనకి వీలైనంత వరకు అయితే జాగ్రత్తగా ఉందామండి. ఇదిగో మన జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చక్కగా కొంచెం వర్షం కురవగానే వర్క్ అయితే బాగా చేస్తున్నారు ఈ సంవత్సరం. నేను చూస్తున్నాను ఇలా. అంతకుముందు అయితే నేను చూడలేదండి, నాకు కూడా తెలియదు. నేను చూసినంతవరకు అయితే చాలా బాగా వర్షం కొంచెం రాగానే చక్కగా మొత్తం అవన్నీ నాలాలు క్లియర్ చేసి నీళ్ళు అయితే పంపించేస్తూ ఉన్నారనమాట. ఆగకుండా వీలైనంతవరకు చేస్తున్నారు ఇలా చక్కగా. ఇదిగోండి వర్షం ఎలా పడుతుందో చూడండి. ఈ వర్షంలోనే వచ్చి వీడియో తీసి గోంగూర అయితే కోసుకొని వెళ్ళటం జరిగింది. ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడండి. మాట్లాడుకుంటూ ఉందాం చక్కగా. వర్షానికి చాలా బాగుంది క్లైమేట్. కాకపోతే సాయంత్రానికి నాకైతే వర్షానికి తడిచి 2 ఛానల్స్లోకి వీడియో తీశాను కదా, ఒక అరగంట అయితే పట్టింది. ఇంకా చాలా జ్వరం వచ్చినట్టు అయితే అయిపోయిందండి. ఒకలాగా అయిపోయింది మొత్తం. ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. మొత్తం చూడండి. ఇదిగోండి నిద్ర లేవగానే రోజు ఫస్ట్ నేను చక్కగా ఇలా పైకైతే వచ్చేస్తాను లిటిల్ గార్డెన్లోకి. అవి చూస్తే కానీ నాకు ప్రశాంతంగా ప్రొద్దుట హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంక వర్షానికి చూడండి నేనైతే మొత్తం అలా ఉన్నానమాట. బొట్టంతా తిలకం పెట్టుకున్నాను, బొట్టంతా పోయింది వర్షానికి. ఇంకా సరే మళ్ళీ కిందకి వెళ్ళి అదంతా ఎలాగో తడిచాను కదా, గోంగూర అయితే కోసుకొని పోదాం అని చెప్పి ఇలా రెడీ చేస్తూ ఉన్నానమాట. మీతో మాట్లాడుతున్నాను, ఏదో చెప్తున్నాను. ఈ వర్షానికి అసలు చలి ఫుల్గా వర్షంలో తడుస్తుంటే బాగుంది, కానీ చాలా చలిగా ఉందన్నమాట. వర్షం నేను గోంగూర కోసుకున్నంతసేపు కొంచెం పర్లేదులే అనిపించింది. మబ్బు చూస్తున్నారా పైన ఎలా ఉందో నల్లగా పట్టి. నేను ఈ వీడియో తీసుకుని కిందకి వెళ్ళగానే కుంభ వర్షం, బాబోయ్ నాకు భయం వేసింది. నాకు భలే భయం అండి. వర్షం అంటే ఎంత ఇష్టమో. కొంచెం వర్షంలో ఏమంటారు ఇది ఉరుములు మెరుపులు వస్తే మాత్రం, పెద్ద వర్షం వస్తే చాలా భయపడతాను నేనైతే.
ఇదిగోండి మళ్ళీ చిగుర్లు చూసారు ఎంత బాగా వచ్చాయో. మొన్ననే రీసెంట్గా ఒక వారం క్రితమేమో చక్కగా గోంగూర అయితే కోసేసానండి. చాలా వచ్చింది. మన వీడియోలోకి వెళ్ళి మన బుజ్జి బుజ్జి వ్లాగ్స్లో పెట్టాను అది చూడండి. చాలా వచ్చింది గోంగూర. ఆ రోజు గోంగూర పప్పు వండేసాము. ఈ ఈ గోంగూర భలే టేస్ట్ ఉందండి. అసలు ఎంత బాగుందో నిజంగా. ఆ రోజు నేను మార్కెట్లోకి వెళ్ళి రైతుల దగ్గర ఒక అమ్మమ్మ అక్కడ కూర్చొని అమ్ముతున్నారనమాట. వేర్లతో సహా ఉంది. చక్కగా 7 కట్టలో ఏమో తీసుకొచ్చాను. అవన్నీ గోంగూర ఒలిసిన తర్వాత చక్కగా నాటానమాట. చాలా వరకు చనిపోయాయండి. అంటే ఒక 15 మొక్కలో ఏమో అలా బ్రతికాయి. వేర్లతో ఉంది. పెద్ద మొక్కలే ఇంతే ఉన్నాయి అవి అప్పుడు కూడా. కానీ అలా నాటుకుపోయాయి. చాలా బాగుందండి టేస్ట్ అయితే. అంటే నాటు గోంగూర అనమాట. అందుకనే రైతుల దగ్గర తెచ్చాను కదా, పొలాల్లో తీసుకొచ్చారు వాళ్ళు. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో మనకైతే ఇప్పుడు చక్కగా అవసరానికి వర్షాల్లో బయటికి వెళ్ళలేనప్పుడు చక్కగా ఇలా పండించుకున్నప్పుడు ఆర్గానిక్ ఎంత బాగుందంటే అంత అవసరానికైతే వస్తున్నాయి. చూసారా మన చెట్టుకి మన మొక్కకి గులాబీ పువ్వు అయితే ఒకటి వచ్చిందండి. ఎండ వస్తే ఈ టైంకి విచ్చుకునేది చక్కగా. కాకపోతే ఉదయాన్నే కాబట్టి వర్షానికి తొందరగా విచ్చుకోదు, లేట్ అవుతుందన్నమాట. వర్షం వస్తుందని గబా 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 కోసేస్తూ ఉన్నాను. ఇదిగోండి మొక్క అయితే పీకేసాను. అంటే కోస్తూ ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో గోంగూర కోస్తున్నాను కదా, అందుకని ఇలా మొత్తం ఊడొచ్చేసింది అనమాట చెట్టు. అయ్యో అని చెప్పి గబగబా మళ్ళీ ఆ మొక్కని గట్టిగా నాటేసి చక్కగా బయటికి రాకుండా మళ్ళీ ఇలా చక్కగా చేయి గడిగేసుకొని మళ్ళీ గోంగూర కోయటం అయితే మొదలుపెట్టాను అనమాట. ఇంకా అసలు అంత వర్షంలో చాలాసేపు ఉండాలనిపిస్తుంది కానీ అమ్మో చలి వచ్చేస్తుంది బాబు. నేనైతే అసలు చలికి తట్టుకోలేను. ఇంకా అలా అయిపోయిందనమాట. ఇదిగో మళ్ళీ చేయి కడుక్కొని మళ్ళీ స్టార్ట్ చేసి ఎంత తొందరగా అనుకుంటే అంత లేట్ అయిపోతుంది అనమాట. ఇలా అయితే జరుగుతుంది. నిన్న చూడండి చక్కగా చాలా అంటే ఒక 15 మొక్కల దాకా అని చెప్పాను కదా, చక్కగా మనకి పచ్చడి వరకు అయితే భలే వచ్చిందండి. పచ్చిమిరపకాయలు వేసి కారం కారంగా పచ్చి ఉల్లిపాయలు వేసి వేడివేడి అన్నంలో తింటుంటే ఉందండి. నిన్న వర్షానికి సూపర్. పప్పుచారు కూడా చాలా బాగున్నాయి. మన ఊర్లలో చేసిన పప్పుచారు లాగా మన ఊర్లో చేసుకుంటాం కదా, అలా అయితే కుదిరింది. చాలా రోజుల తర్వాత సాంబార్ కాదండి ఇది, పప్పుచారు పెట్టుకున్నాం నిన్న, బాగుంటుందని. చూడండి ఇంత చిన్నదానికే ఇంత కష్టం అని అనిపిస్తే మరి పెద్ద పెద్ద పొలాలు రైతులు చేస్తూ ఉంటారు. వర్షాలనక ఎండనక అలా చేస్తూ ఉంటారు. మనకి రైతులు పండించి ఇస్తే కదా మన నోటి వరకు అయితే వస్తుంది అనుకుంటూ నేను పాపం కదా ఎంత కష్టపడతారో వాళ్ళు నిజంగా అనిపించింది అనమాట. ఒక్క పూట నేను వర్షంలో తడిస్తేనే ఎట్లనో అనిపించింది, జ్వరం వచ్చినట్టు ఒళ్ళంతా. మరి రైతుల పరిస్థితి ఏంటండి? నాకు ఇవన్నీ చేస్తూ తలుచుకుంటే వాళ్ళ గురించి ఆలోచిస్తే భలే పాపం అనిపిస్తుంటుంది, జాలి అనిపిస్తుంటుంది అనమాట. ఎంత కష్టపడతారో కదండి. నాకు అదే ఇప్పుడు చూస్తుంటే కూడా వీడియో మాట్లాడుతూ ఉంటే అలా అనిపిస్తూ ఉందన్నమాట కదా. అసలు కానీ ఆనందమే వేరండి, అసలు మామూలుగా ఉండదు. మనం కష్టపడ్డందుకు ఇలా మన చేతికి పంట వచ్చి కోసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. ఆనందమే వేరు. 100 రూపాయలు పెడితే బోల్డ్ వచ్చింది, కానీ ఇలా చేసినప్పుడు ఉంటుంది చూడండి, సూపర్ ఉంటుందన్నమాట. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను, కష్టంలో కూడా ఆనందంగా. అబ్బా వావ్, వెరీ నైస్. వర్షం చూసారా? అబ్బో ఐ యామ్ వెరీ హ్యాపీ. అంతేగా మరి, అంతేగా. భలే ఉంటుందండి చక్కగా లిటిల్ గార్డెన్లోకి వెళ్ళి పని చేసుకుంటూ భలే ఆనందమే వేరనమాట. నేను డైలీ వెళ్తాను అలాగే. చిన్న చిన్న వర్షం కూడా ఎప్పుడు కురుస్తూనే ఉంటుంది కదా, అయినా సరే వెళ్ళి ఎండొచ్చిన ఫుల్ ఎండకి మొక్కలు నాటేటప్పుడు నన్ను చూడాలి. నల్లగా అయిపోయానండి, టాన్ పట్టిపోయి మొత్తం ఎండకైతే. దాదాపు ఒక నెల రోజులైతే మొత్తం టబ్బులు తెచ్చుకొని, మట్టి తెచ్చుకొని, మొక్కలు తెచ్చుకొని, నాటుకొని, పైన కూర్చొని ఇవన్నీ చేసేటప్పుడు హెల్పర్స్ వస్తారు, కానీ ఎక్కువగా నేను చేసుకున్నాను అనమాట. వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళ వెనక ఉంటూ అలా చేపిస్తూ ఉండేదాన్ని. ఎక్కువ శాతం అయితే నేనే చేసుకోవడం జరిగిందనమాట. అందుకని నల్లగా అయిపోయి ఎండల్లో, అంటే ఎండ వాన ఇవన్నీ ఏం గుర్తురావు, ఆ ఇష్టాన్ని అలా చేపిస్తుంది అనమాట పని. అంతా అయిపోయిన తర్వాత ఆలోచిస్తే అప్పుడు గుర్తొస్తుంది నాకు. కానీ ఇవన్నీ చూస్తుంటే భలే ఉంటుంది. చూసారా టమాటా ఎలా వచ్చిందో? వర్షాలకైతే బాగా వస్తున్నాయండి. ఈ మొక్కలు చూసారా? ఒక్క మొక్క వేసాను,
గులాబీ మొక్క అసలు ఎంత బాగా వస్తుందంటే మన బుజ్జి బుజ్జి వ్లాగ్స్లోకి వెళ్ళి చూడండి. ఒకసారి అయితే ఇన్ని పువ్వులు వచ్చాయన్నమాట, గులాబీ పువ్వులు. ఇవన్నీ టేబుల్ రోజెస్ కూడా బోల్డ్ వచ్చాయన్నమాట. నేను చిన్న ప్లేట్ తెచ్చుకున్నాను, అదైతే నిండిపోయిందండి. అయ్యో వర్షం వస్తుంది మళ్ళీ కిందకి వెళ్ళాలంటే. వైట్ రోజెస్ అంటే గుర్తొచ్చింది. ఇంకా 2 నిన్నైతే మళ్ళీ మన ఇంటి ఎదురు గార్డెన్కి వెళ్ళి నర్సరీకి వెళ్ళి అయితే తెచ్చానమాట. అవి కూడా చూపిస్తాను రేపు బుజ్జి బుజ్జి వ్లాగ్స్లో పెడతాను ఆ వీడియో, తప్పకుండా చూడండి. నాటేటప్పుడు 2 మొక్కలు అయితే తెచ్చాను. ఇదిగోండి మన స్ప్రింగ్ ఆనియన్స్ అయితే పప్పుచారులోకి కొంచెం, పచ్చడిలో కొంచెం అయితే వేస్తాను. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇది వంకాయ చెట్టు అనమాట. ఇదేమో పొనగంటి, పోయిన కంటి చూపు వస్తుందని కూడా అంటారు. దానికి ఒక వీడియో చేస్తాను, మంచి స్టోరీ బాగుంటుంది. ఈసారి పొనగంటి హార్వెస్ట్ చేసేటప్పుడు చక్కగా ఒక వీడియో తీసి మన ఈ ఛానల్లో కూడా పెడతానండి, తప్పకుండా స్టోరీ చెప్తాను. రాజుగారు వాడారంట, అప్పుడు పోయిన కంటి చూపు కూడా వచ్చిందట. అలా స్టోరీ నాకు తెలుసు కొంచెం, నేను చెప్తాను మీతోటి. చాలా మంచిది ఆకుకూర అయితే పొనగంటి. చక్కగా అసలు ఎక్కడైనా మార్కెట్లో అయితే ఇప్పుడు బోర్డు దొరుకుతుంది, ఒకప్పుడైతే కొంచెం దొరికేది కాదు. ఇప్పుడు చాలా ఉంటుంది కాబట్టి వారానికి 2 సార్లు మనం ఎవరైనా సరే తినడానికి ట్రై చేయాలి. పిల్లలకి పెడితే మంచిది, మనకు కూడా కదా. నేను అదంతా అప్పుడు ఒక వీడియోలో అయితే చెప్తాను తప్పకుండా. ఇప్పుడైతే మన వీడియో ఇలా గోంగూర అయితే కోసేసాం. సూపర్ ఉందండి అసలు. పచ్చడి చేసిన తర్వాత నిన్న కదా ఈ వీడియో, ఇవాళ చెప్తున్నాను కదా తినేసిన తర్వాత చాలా బాగుంది. ఇదిగో ఇంత అయితే వచ్చిందండి, చక్కగా అయితే సరిపోయింది. ఇంకా ఉంది కొంచెం, కోస్తే సరిపోయేది, కానీ ప్లేట్ నిండిపోయి కింద పడిపోతుందని చెప్పి ఇంతవరకైతే తీసుకున్నాను. ఎలాగూ పప్పుచారు ఉంది కదా, చక్కగా సరిపోతుందని చెప్పి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసి కారంగా పచ్చి ఉల్లిపాయలు చేసాము. సూపర్ ఉంది. ఆ వీడియో కూడా లాస్ట్లో పెట్టాను చూడండి. చేయటం కాదు, వండిన తర్వాత చూపించాను అనమాట, బాగా వచ్చిందని చెప్పి. తినే ముందు మేము భోజనం చేసే ముందు అవన్నీ చూపించాను అంతే. ఆ వీడియో లాస్ట్కి ఉంటుంది చూడండి, తప్పకుండా. చూసారా వర్షం అయితే ఫుల్ అయిపోయింది. ఇంకంటే నేను కోసేటప్పుడు కొంచెం పర్లేదులే అమ్మయ్య అనుకున్నాను, తర్వాత పడిందండి. అమ్మో పెద్ద వర్షం అనమాట. ఇంకా మామూలుగా కాదు, అదిగో మన ట్రైను, మెట్రో ట్రైన్ అనమాట, అక్కడి నుంచి వస్తుంది రోజు హ్యాపీగా. మన ప్రతి వీడియోలో ఉంటుంది, బుజ్జి బుజ్జి వ్లాగ్స్లో కూడా ప్రతి వీడియోలో చూస్తాను. నాకు ఆల్మోస్ట్ ఇవి గంటలతో అయితే ఆడుకుంటుంటాను అనమాట, అంత ఇష్టం. చిన్నపిల్ల ఇంకా బుజ్జి అన్న పేరు బుజ్జి బుజ్జి వ్లాగ్స్లో ఉంది కదా మనకి, దానికి తగ్గట్టే అలా ఉంటుంటాను అనమాట. నాకు అంత ఇష్టం ప్రకృతి అంటే. ఇదిగోండి పప్పుచారు అయితే కాగుతున్నాయి అనమాట. ఇంకా వేడివేడిగా స్మెల్ అయితే అదిరిపోయిందండి బాబోయ్. వర్షానికి వడియాలు, ఉప్పు మిరపకాయలు, కారంగా గోంగూర పచ్చడి ఇంకా మామూలుగా లేదు. ఇంకా వేడివేడి అన్నంలో అంతే, ఇంకా సూపర్ ఉంది. ఇంకా స్నానం చేసి వచ్చి వంట అవగానే గబ్బా వేడివేడి అన్నం అయితే భోజనం లంచ్ టైంకి అయితే చేసేసాము చక్కగా హ్యాపీగా అయితే. ఇంకా బాగుంది. అక్కడి నుంచి ఇంకా ఉందండి నాకు, వర్షంలో బాగా తడిచాను కదా, ఇంకా మామూలుగా లేదనమాట. రాగానే చల్లనీళ్ళతో స్నానం చేస్తే బాబోయ్ ఐస్ వాటర్లా ఉంది వాటర్ కూడా. అలా అయితే అయిపోయిందనమాట. నిన్న వీడియో కదా ఇది, నిన్న వీడియో కదా. ఇదిగోండి ఇంకా రెడీ అయిపోయినాయి చక్కగా. పప్పుచారు అయితే చాలా బాగా వచ్చింది. చాలా రోజుల తర్వాత మా చిన్నప్పటి అంటే ఆ టేస్ట్ గుర్తొచ్చిందనమాట. ఇలా చూసారా, కలర్ వడియాలు, ఉప్పు మిరపకాయలు, ఇవన్నీ అయితే చక్కగా వేయించి పెట్టుకున్నాం. అవి బాగుండవేమో కలర్స్ వడియాలు అనుకున్నాను, కానీ చాలా బాగున్నాయండి, ఫ్రెష్గా అయితే చాలా బాగున్నాయి. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందని. మొన్న బజార్ వెళ్ళినప్పుడు ఒక 1/4 కిలో మాత్రమే తెచ్చాను. ఇదిగోండి పచ్చి ఉల్లిపాయలు, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. పచ్చి ఉల్లిపాయలు మాకు గుంటూరులో ఇలాగే చేస్తారు, మాది గుంటూరు అనమాట. మేము చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళు మా పెద్దవాళ్ళు. నేనైతే ఇప్పటికి కూడా అలాగే చేస్తాను. పచ్చి ఉల్లిపాయలు అంటే పచ్చిమిరపకాయలు, గోంగూర ఉడకబెట్టేసి అది చక్కగా నూరేసిన తర్వాత ఇలా పచ్చి ఉల్లిపాయలు కలిపేస్తే ఉంటుందండి, మామూలుగా ఉండదు. మాకు అలవాటు కాబట్టి, టేస్ట్ ఇష్టం కాబట్టి అలా ఉంటుంది, మాకైతే బాగుంటుంది. మరి ఇంత టేస్ట్గా కుదిరిన తర్వాత ఆకలేకుండా ఉంటుందా చెప్పండి. సూపర్ అయితే ఉందన్నమాట. మేమైతే ఫుల్గా లాగించేసాం భోజనం. మరి 2 గులాబీ మొక్కలు తెచ్చానని చెప్పాను కదా, ఆ గులాబీ మొక్కలు నాటేటప్పుడు అయితే బుజ్జి బుజ్జి వ్లాగ్స్లో చూపిస్తాను, తప్పకుండా అక్కడికి వెళ్ళి అయితే మీరు అందరూ చూసేయండి. ఇదిగోండి వైట్ రోజెస్ మొక్కలు అయితే 2 తీసుకొని వచ్చాము పైకి నాటడానికి అని చెప్పి. అంతకుముందు వైట్ రోజెస్ టబ్బులో రెడ్ బటన్ రోజెస్ ఉండేది, అది చనిపోయింది. అందుకనే ఇది కూడా నాటేస్తే బాగుంటుందని తీసుకొచ్చాను. ఇప్పుడైతే మనం నాటే వీడియో అయితే మన బుజ్జి బుజ్జి వ్లాగ్స్లో అప్లోడ్ చేస్తానండి, తప్పకుండా దాంట్లోకి అయితే వెళ్ళి చూడండి. ఈరోజు వచ్చిన పువ్వులు అయితే నేను మీకు ఇక్కడ చూపించేస్తాను అనమాట. ఇదిగోండి ఇక్కడ మందారం ఒకటి వచ్చింది ఈరోజు, చక్కగా ఒంటి రక్క మందారం. దేవుడికైతే బాగుంటుంది కదా, మనకి
ఇదిగోండి ముద్ద మందారం, కుంకుమ మందారం అన్నమాట ఇది. ఇక్కడైతే ఒక రాలి పడిపోయింది పువ్వు, వర్షాలకేమో పాపం కదా. ఎంత బాగుంది, బాగా మంచిగా వచ్చిందండి. ఇట్లా ఏమంటారు దాన్ని, మంచిగా విచ్చుకుందనమాట. ఇదిగో ఇక్కడ వైట్ రోజెస్ అక్కడ ఉన్నాయి కదా మన దగ్గర ఆల్రెడీ. ఇదిగో ఇక్కడేమో ఇంక 2 తెచ్చానని చెప్పాను కదా, అదేనమాట. ఇది చక్కగా నాటేద్దాము. నాటేటప్పుడు ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ నాటేద్దామని చూస్తున్నాను అనమాట. ఇది మొత్తం ఇక్కడ రెడ్ రోజ్ అయితే ఒకటి వచ్చింది, మొగ్గలు అయితే ఒక 22 ఏమో వచ్చినాయి అంటే మా పాప లెక్క పెట్టింది. ఇప్పుడు అన్నీ ఈ చెట్టు మొత్తం కలిపి ఒకటే చెట్టు అండి, మొక్కండి. ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది. మన వీడియోలోకి వెళ్ళి చూడండి, బుజ్జి బుజ్జి వ్లాగ్స్లోకి వెళ్ళి ఒక వీడియోలో అయితే ఫుల్ వచ్చినాయి ఆ మొక్క నిండా అనమాట. ఇదిగో టమాటా కూడా ఒకటి వచ్చింది చక్కగా. ఒకటేంటి ఇంకా కూడా వస్తున్నాయి అనమాట వేరే దగ్గర కూడా మొక్కలకంతా. నేను ఇంకా వచ్చే కొద్దీ మొత్తం లిటిల్ గార్డెన్ మీకు పరిచయం చేస్తూ ఉంటాను కదా, చూపిస్తూ ఉంటాను వచ్చేవన్నీ ఏ రోజు వచ్చినాయి ఆ రోజు ఇలా జరిగిందని చెప్పి మీకు. అంటే మొక్కలంటే ఇష్టం ఉన్న వారికి అయితే చాలా చక్కగా ఆనందంగా చూస్తారు కదా, అందుకని చూపించడం అయితే జరుగుతుంది. నాకైతే చాలా ఇష్టం అండి, ఇలా మొక్కలను పెంచుకుంటూ ఉంటే చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా కూడా ఉంటుందన్నమాట. ఇలా మా పాప అయితే వాకింగ్ చేస్తుంది. ఉదయాన్నే కదా లేచి పైకి వెళ్ళాము, వాకింగ్ చేసుకుంటాం. ఇక్కడే మొక్కల పని చేసుకుంటాము, వాకింగ్ చేసుకుంటాం. ఇంకా వేరే దగ్గరికి పార్కులకి అదే వెళ్ళి చేసే పని లేదనమాట. మాకైతే పెద్ద బిల్డింగ్ కదా, మనకి మొక్కల పనే సరిపోతుంది. ఎక్సర్సైజు అన్ని రకాలుగా వాకింగ్ అంతా ఇక్కడే అయిపోతుంది అనమాట. మాకు ఇంట్లో పని అదంతా చక్కగా. ఇదిగో మళ్ళీ ఇక్కడికైతే వచ్చేద్దాము. ఈరోజు టర్టిల్ వైన్ వర్షానికి చూడండి ఎలా అయిందో, చక్కగా పచ్చగా అయిందనమాట. ఈరోజు కొంచెం వర్షం ఆగింది, సెప్టెంబర్ 2వ తారీఖు ఇది. కొంచెం అయితే ఆగిపోయిందనమాట, మబ్బులు అయితే బాగా పట్టున్నాయి అనమాట. మరి మళ్ళీ వస్తుందేమో తర్వాత తెలియదండి. ఇదిగో ఇలా అయితే గాలి అది వస్తుంది. ఇక్కడ మన చూసారా ట్రైన్ అయితే మెట్రో ట్రైన్, ట్విన్స్ వస్తాయి ఇప్పుడు ఇంకోటి. అదిగో చూసారా ఎదురు ఇంకోటి వచ్చిందనమాట, అదే ట్విన్ ట్రైన్. అప్పుడప్పుడు వస్తుందన్నమాట, టైం చూసుకొని మనం తీయాలి. నేను తీసిన టైంకి అవి వచ్చేసినాయి. ఇప్పుడైతే మరి బాగుంటుందండి, చాలా ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోదాము. మళ్ళీ మొక్క నాటాలి కదా, మొక్కలో 2 వైట్ రోజెస్ అనమాట, అందుకని చెప్పి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, మరొక మంచి వీడియోలో కలుద్దాం. మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ, నమస్తే.